వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లా యలమంచిలి, రాంబిల్లి అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఇవి మాత్రమే చాలా హైలైట్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే పంచదారుల ఇష్యూ అందరికీ తెలిసినటువంటిది. పంచదారుల దగ్గర ఇచ్చినటువంటి దానికంటే కూడా అనుమతులు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా తవ్వేశారు. దాదాపు వాళ్ళకి 1,00,000 టన్నులకో ఎంతో ఇస్తే వాళ్ళు ఏకంగా దానికి రెట్టింపు 2 టైమ్స్ ఎక్కువగా తవ్వేశారు అన్నటువంటిది వచ్చింది. అలాగే పంచదారుల జలధార మొత్తం అంతా కూడా కలుషితం అయిపోతుంది, కొన్ని చోట్ల ఆగిపోయింది ఇది అని చెప్పి కూడా ఆ వీడియోలో అన్నిట్లోనూ కూడా తెలిసింది. సో దాని వెనకాల ఎవరున్నారు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ న్యాయవాది కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎక్కువగా సీఎం రమేష్ గారి పేరు చెప్పడం, అలాగే కడప నుంచి వచ్చినటువంటి ఒక వ్యాపారవేత్త పేరు చెప్పడం, వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరు ఇంకోటి చెప్పడం, ఇవన్నీ కూడా అయ్యే నో మైనింగ్ జోన్ కింద ఇది ప్రకటించాలి. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు, సస్పెన్షన్ అయ్యింది. ఆఫ్టర్ దట్ ఫైన్ వేస్తామని ఏదో చెప్పారు, అది కూడా అయ్యింది. కానీ 1 కాదు 2 కాదు అనేక సంఘటనలు అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి చోట ఇంకా వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇక్కడ అనకాపల్లి జిల్లా యలమంచిల్లో మైనింగ్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అక్రమ మైనింగ్ జరుగుతోంది అన్న సమాచారంతో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్ళినటువంటి స్థానిక మీడియా ప్రతినిధులకి అక్కడ చాలా డేంజరస్ పరిస్థితులు ఎదురయ్యాయి. మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లకుండా కొంతమంది అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. వీడియోలు చిత్రీకరిస్తే కేసులు నమోదు చేయిస్తామని, కార్ యాక్సిడెంట్ కేసులు కూడా పెడతామని బెదిరించినట్టుగా మీడియా ప్రతినిధులు అక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూటమి నేతలే తమను అడ్డుకున్నారు అని చెప్పని మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఈ కూటమి ప్రతినిధులే అడ్డుకున్నారు అన్నటువంటి దాని వెనకాల ఒక క్వశ్చన్ మార్క్, మరి ఎవరు ఏంటి అనేది. అలాగే ఇక అధికారిక స్పందన రావాలి, బట్ ఇప్పటిదాకా అయితే ఆ అధికారిక స్పందన ఎక్కడా కూడా రాలేదు. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా దీనికి సంబంధించినటువంటి వార్తలు ఆల్రెడీ అక్కడ లోకల్కి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, అలాగే అక్కడ ఉండేటువంటి స్థానిక పాత్రికేయులు కావచ్చు, వీళ్ళు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ చెప్తూ వస్తున్నారు ఒకసారి ఏం జరుగుతోంది అని చెప్పని. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా వరకు ఏఎంఆర్ సంస్థ అనేటువంటిది గాలి జనార్దన్ రెడ్డిని మరిపిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి పంచదారుల ధ్వంసంలో కూడా చాలా పెద్ద హస్తం ఉంది అని చెప్పని, అలా కలెక్టర్ గారికి ఇందాక వెంకటేష్ నాయుడు కాదు, విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి, మరి ఈ విజయ్ కుమార్ నాయుడు మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా చాలా అడుగుతున్నారు. అలాగే ఈ ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగులు చెక్ పోస్టులు అడ్డదిడ్డంగా పెట్టి మరి సామాన్యుల దగ్గర సైతం పిండుకుంటున్నారు అన్నటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఈ పంచదారుల కొండను ధ్వంసం చేసినటువంటి వాళ్ళకి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేదు, పెనాల్టీ నోటీసులు అనేది కూడా వెళ్ళలేదు అన్నటువంటి అపవాదు కూడా వస్తోంది. మరి కలెక్టర్ గారు దానికి సమాధానం చెప్పాలి అంటున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తోందా నోటీసులు పంపకుండా, లేదు ఇంకేమైనా జరుగుతోందా వెనకాల అనేది చెప్తున్నటువంటి అంశం. సో ఏఎంఆర్ సంస్థ, సీఎం రమేష్, అలాగే ఈ విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి, వీళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ పేర్లవి కూడా వినిపిస్తూ వస్తున్నాయి. టెండర్లు పిలవకుండా వీళ్ళు మొత్తం డేట్లు సైతం మార్చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు వేయడం, రెవెన్యూకి వసూళ్ళు అనేవి లేకుండా చేయడం అనేది కూడా ఒక కంప్లైంట్ కింద ఇక్కడ భాగంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో దీని మీద పోరాటం అనేది ముందే జరిగింది. రోలుగుంటలో కూడా మొత్తం 16 చోట్ల అక్రమ మైనింగ్ చేశారు. కలెక్టర్ నివేదిక ఇచ్చారు, కలెక్టర్కి విజిలెన్స్ వాళ్ళు, కానీ కలెక్టర్ స్పందించలేదు అని చెప్పని అంటున్నారు అనకాపల్లి కలెక్టర్ గారు. దేవికొండలో కూడా తవ్వేశారు, మొత్తం 30 కోట్ల ఖనిజాన్ని అక్కడ తవ్వుకెళ్ళిపోయారు అన్నటువంటిది. ఈ విజయ్ కుమార్ నాయుడు మరి ఎవరు ఏకంగా 2 చోట్ల లీజులు తీసుకోవడం ఇదంతా అయింది, ఇవన్నీ కూడా తవ్వేశారని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటిది పంచదారుల చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర దేవికొండ కావచ్చు, తర్వాత ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఏం చెప్తారు దీనికి? ఈ మైనింగ్కి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? ఏం జరుగుతోంది అసలు అక్కడ? ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మైనింగ్ ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డిని చూసాం, సుంకులమ్మ గుడిని చూసాం, ఏం చేశారనేదే.
ఇప్పటికీ ఆ కేసులు ఏమవుతున్నాయని చూస్తున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఉన్న తర్వాత కూడా ఇంకా మాకు మా ఇష్టం, అది మా కక్కుర్తి మా ఇష్టం, మేము ఇలాగైనా కావాలంటే ఎలాగైనా చేసుకుంటాము, అడగడానికి మీరెవరు అన్నట్టుగా ఉంది. అది మీడియానైనా సరే, ఇంకొకరినైనా సరే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏమేం చెప్పి, ఇలా ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు, ఇది అడ్డుకట్ట వేయాల్సిందే, దీనికి ఖచ్చితంగా మేము వస్తే అన్నీ ఆప్ చేయిస్తామని చెప్పని అన్నారు కదా. మరి ఎక్కడ ఆగుతుంది? అడిగితే వ్యతిరేకత అనుకుంటే అది వాళ్ళ తప్పు, మనం ఏం చేయలేం. సహేతుకంగా ఉన్నటువంటి వాస్తవాలతోటి ప్రశ్నిస్తే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి ముద్ర వేసుకుంటామంటే ఐ డోంట్ మైండ్. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. ప్రకృతి నాశనం అయిపోతుంది కదా, ఎవరి కోసం వెళ్తుంది? ఆ గ్రావెల్ అక్కడ ఎందుకు తవ్వుతున్నారు ఇష్టం వచ్చినట్టు, పరిమితికి మించి? అసలు ఆలయాల చుట్టుపక్కల మైనింగ్కి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? దానికి సమాధానం అయితే ఖచ్చితంగా కావాల్సిందే. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, మైనింగ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు కూడా దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మైనింగ్ అనేటువంటిది ఆగి తీరాల్సిందే. అది నర్సీపట్నం అయినా, అనకాపల్లి అయినా, ఎక్కడైనా సరే అక్రమ మైనింగ్ ఖచ్చితంగా ఆగిపోవాలి. ఇంకొకసారి ఎవరన్నా అటువంటి కార్యక్రమానికి వెళ్ళాలి, అలాంటి చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని తీరాల్సిందే. చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఒక సమగ్ర నివేదిక, శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయాలి. ఓవరాల్ డీటెయిల్స్, ఇప్పటిదాకా మైనింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి విషయాలు కూడా బయటికి చెప్పాలి. అదే ప్రస్తుతానికి ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్. చూద్దాం ఏం చేస్తుంది అనేది. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.